జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనలో అంతా నాశనం అయిపోయారని మండిపడ్డారు. మరోసారి వైసీపీకి ఓటు వేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. అదే ఈ అమరావతిలో జరుగుంటే రాష్ట్ర సంపద పెరిగేది, ప్రభుత్వ ఆదాయం వచ్చేది. అందుకే సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పేదవాళ్ళకు ఆదాయాన్ని పంచుతారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదరిక నిర్మూలన ధ్యేయం. అందుకే ఈరోజు ఆడబిడ్డ నిధి ఇస్తా, నెల నెల 1500 ఇస్తా, తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే ఒక్కొక్కరికి 15,000 ఇస్తా. కడాన ఇక్కడుండే గవర్నమెంట్ ఎంత అధ్వానంగా ఉందంటే రోడ్లో మట్టితో పోయిన దుర్మార్గులు వీళ్ళు. రాజధాని కోసం ఇసుక సేకరిస్తే దొంగలిచ్చిన దొంగలు వీళ్ళు. అలాంటి దుర్మార్గులు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా ఉన్నాడు. బాపట్లో ఎంపీ దొంగతనంలో, అమరావతిలో దొంగతనం. ఏం మనుషులు నాకైతే అర్థం కాలేదు. అడుగు అడుగున మిమ్మల్ని అణగదొక్కిన మా వీర వనితలైతే, అమరావతి రైతు మహిళలైతే శభాష్, మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఎవరు చేయలేని పని మీరు చేశారు. అలాంటి దీంతో మనం ముందుకు పోయాం. మళ్ళా ఉద్యోగస్తులందరికీ మంచి రోజులు వస్తాయి. మీ జీతాలు పెరుగుతాయి, పోలీసులకు పనిభారం తగ్గుతుంది, జిఎఫ్ వస్తుంది, పిఏలు వస్తాయి, డిఏలు వస్తాయి. మళ్ళా పూర్వ వైభవం. పోలీసులు కుటుంబంతో ఆదివారం అయినా సరే హాలిడే ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా.